ఏదే సుధాకర్కి ఫోన్ చేయి. చేసినా ఏమన్నాడు? ఇస్తానండు, నీకు ఇస్తానండు పింఛన్ డబ్బులు ఇస్తానండు, పింఛన్ డబ్బులు ఇస్తానండు. కానీ మరి మీ అమ్మకు కూడా కొంత ఏమని చెప్పు అంటాడు. అమ్మకి అటు ఇస్తావా? ఎంత ఇస్తావు? 1000 రూపాయలు ఇస్తావా? 2000? కాదు, ఎన్ని నెలలకు రావాలి ఇప్పుడు? 4 నెలలకు రావాలనే. 4 నెలలు అంటే 8,000 వస్తాయి నానా. 8,000 వస్తాయి. అమ్మకట్ట 4,000. సంతకం పెట్టింది అమ్మ కూడా. మరి మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడుతుంది కానీ, ఇప్పుడు మాట్లాడినా సుధాకర్తోని. సుధాకర్తో మాట్లాడినా. ఇప్పుడు మాట్లాడితే 4 నెలల డబ్బులు ఇస్తాను, నేను ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు ఇవ్వ అన్నాడు. రేపు రేపు పోయి వచ్చిన బ్యాంక్కి సంతకాలు పెట్టాలన్నట్టు. రేపు పోవాలి, మళ్ళా రేపు పోవాలి. అరే 3 సంవత్సరాలు అయిందా? 6 నెలలు. మళ్ళీ ఇప్పుడు 4వ నెల. ఇప్పుడు 4 నెలలు చేయాలి. 4 నెలలు చేయాలి. ఇప్పుడు పింఛన్ డబ్బులు 6,000 కొడుకులు ఇచ్చాడు, తీసుకోన్నాడు. మరి కొడుకులు ఇచ్చాడా? ఎందుకు అట్లా ఆడన్నాడు ఆయన. ఎందుకు వచ్చారు బ్యాంకు వాళ్ళు? బ్యాంకు వాళ్ళు బాగానే వచ్చారు. నీకు భూ బ్యాంక్ పైసలు ఇచ్చిందా సుధాకర్? భూ బ్యాంక్ పైసలు ఇచ్చిందా నీకు? ఎన్ని ఇచ్చాను? అందరికి వచ్చినా వచ్చినాయా? అందరికి వచ్చాయన్నా వచ్చినాయి 5,000.